గాంధీనగర్‌లో మొన్న నవరాత్రి ఉత్సవాలు గాంధీనగర్ అంటే మన బెజవాడలో గాంధీనగర్, గుంటూరులో గాంధీనగర్ కాదు. గుజరాత్‌లోని గాంధీనగర్ దగ్గర మొన్న ఏదైతే నవరాత్రి ఉత్సవాల కి సంబంధించినటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే దాడులు జరిగినాయో, హిందువులకు సంబంధించినటువంటి ఊరేగింపు మీద రాళ్ల దాడి, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లల్లో నుంచి జరిగినటువంటి దాడి నేపథ్యంలో విచారణ ప్రారంభించినటువంటి పోలీసులకి విస్తుగొలిపేటటువంటి వాస్తవాలే కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అట్లాగే బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఆక్యుపై చేసుకుని అక్కడ చిన్నపాటి పాకలతో ప్రారంభించి ఇప్పుడు షెడ్లు, చిన్నపాటి ఇళ్ళు కూడా కట్టేసుకున్నారు. వాస్తవంగా ఎన్నో ఏళ్ల నుంచి బీజేపీని అక్కడ పరిపాలనలో ఉంది. వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో పనిచేయడానికి వస్తారు. గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో స్పెషల్ కదా, వాళ్ళకి మనుషులు కావాలి ఎప్పుడు కూడా. లోకల్ వాళ్ళు ఉండరు. ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఇట్లాంటి దేశ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు, మన రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటుంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళకి వీళ్ళందరినీ పెట్టుకునేటప్పుడు వాళ్ళు నిదానంగా ఏ పాకేసుకుంటే పట్టించుకోలేదు. ఆ తర్వాత షెడ్లు, ఇళ్ళు కింద కట్టేసుకుని వాళ్ళు ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అన్న విషయం తేలింది. దాంతో ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్టులు చేయడంతో పాటుగా వాళ్ళ ఏవైతే ఆక్రమించి కట్టుకున్నటువంటి టోటల్గా ఎన్నెన్ని లెక్క చూస్తే 300 ఇళ్లలో 186 ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అని తేలింది. వాటిని ఇప్పుడు బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు పెట్టి పడగొట్టి తోలి తీసుకెళ్తున్నారు.